నమస్తే, వెల్కమ్ టు V10 టీవీ తెలుగు న్యూస్. సూర్యాపేట జిల్లా గరిడిపల్లి మండలం లక్ష్మీపుర గ్రామానికి చెందిన లొడంగి శిరీష సాయి కృష్ణల కుమారుడు లొడంగి సిద్ధార్థకు శుక్రవారం సాయంత్రం వాంతులు విరేచనలు అవుతుండగా హుజూర్ నగర్ పట్టణంలోని ఇందిరా పిల్లల హాస్పిటల్కి తీసుకుని రాగా బాలునికి చికిత్స చేశారని, వైద్యం వికటించి బాలుడు ఇవాళ ఉదయం చనిపోయాడని తల్లిదండ్రులు తెలిపారు. రాత్రి తీసుకొస్తే కానీ నుంచి తగ్గిద్దని మాట రక్తం తక్కువ ఉన్న రాత్రి పంపిస్తే తీసుకుపోదు. మేము తగ్గిద్ది ఏం కాదు, మంచిగా ఉంటాడు పిల్లగారు అన్నాడు. రాత్రి మంచిగా ఉండు. ఈరోజు 4 కొద్దిగా అవుతుంది. మామూలుగా మాస్టర్లు వేసారు. ఈ కమిటీ ఈ మెడిసిన్ నడుపుతున్నారు దాన్ని తీసుకొస్తే అలా నైట్ బాగానే ఉంది. రాత్రి ఇలా కూడా నడిచింది. దాంట్లో బయట నడిచి దాని బాగా వచ్చి పూల పట్టిదంట. పూల పట్టడానికి తెలిసి బాటిల్ పెట్టిదంట. బాటిల్ పెడితే ఈ లోపల పిలిచి వచ్చింది. అయితే లోన గదిలు తీసుకుపోయారు. ఎవరు రాని గదిలకి వాళ్ళ గ్లూకోజులు ఎక్కించి తీసుకుని అటు ఇటు ఊపిరు, ఆక్సిజన్ పెట్టిరు. సిరీస్ ఉందని కమ్మ రాస్తామని అన్నాక అలాగూ అల నుంచి అటు ఇటు ఊపుతున్నా ఊపి అలం చనిపోయింది. పిల్లగాడు ఊపితే చనిపోయి తీసుకొచ్చి ఇలా బండి పెట్టిపోయిందా అల మంచి ఇంటికి చెప్తా 5 సంవత్సరాలు. చిన్న డాక్టరేనా? డాక్టర్ ఆరెంజ్ డాక్టర్ లేదు, ఊరిపోయినాను డాక్టర్. అలా పేరు డాక్టర్ చూడలేదు అనమాట. డాక్టర్ రాత్రి చూసి మంచిగా ఉంటుంది. వేరే రామలక్ష్మణ్